శుభోదయ బచ్చో ఈరోజు మనం 107 పేజీలో సారాంశం చూద్దామమ్మా. ఈరోజుతో రామాయణం అవజేసేద్దాం. సారాంశాల వరకు చూద్దాం. 107 పేజీలో గృహకి భక్తి पाठ का सारांश तीन ఒకసారి. राम लक्ष्मण और सीता चित्रकूट में पर्णकुटी बनाकर रहते थे. రాముడు లక్ష్మణుడు సీత చిత్రకూట అరణ్యంలో ఒక పర్ణకుటీరం ఏర్పరచుకొని నివసిస్తున్నారు. ఎందుకంటే అడవులకు వచ్చేసారు కదా. గంగాకే ఘాట్ పర్ నిషాద్ రహతే. గంగా నది ఒడ్డున నిషాద్ జాతి వాళ్ళు అంటే ఏంటంటే పడవలు నడపడం, తర్వాత చేపలు పట్టడం వాళ్ళ వృత్తి అనమాట. ఆ జాతి వాళ్ళు నివసిస్తూ ఉండేవారు. నిషాదం కా నేత గృహత. నిషాదం కా నేత కౌంత గృహ. నిషాదులకి నాయకుడు ఎవరంటే గృహుడు. గృహ రామచంద్ర కా బడా భక్తత. ఈ గృహుడు రామచంద్రుడికి చాలా గొప్ప భక్తుడు అనమాట, రాముడికి. एक दिन गृह ने देखा कि भरत अपनी सेना और हजारों लोगों के साथ आ रहे हैं. ఒకరోజు గృహుడు ఏం చూశాడంటే భరతుడు తన సైన్యంతో, వేల సైన్యంతో, ప్రజలతో రావటం చూశాడు. గృహునే मन में सोचा कि भरत राम लक्ष्मण और सीता को मारने के लिए आ रहे हैं. भरत राम लक्ष्मण और सीता को मारने के लिए आ रहे हैं. ఏం ఆలోచించాయంటే భరతుడు రామ లక్ష్మణుని సీతను చంపడానికి వచ్చేస్తున్నాడు అని ఆలోచించాడు. వా భరత్ సే లడ్నే తయారు హువా. ఎందుకంటే గృహుడికి చాలా ఇష్టం రాముడంటే, అందుకని భరతుడితో యుద్ధం చేయడానికి రెడీ అయిపోయాడు. लेकिन भरत से मिलकर उसे मालूम हो गया कि भरत राम को मारने नहीं आए हैं. ఇక ఎప్పుడైతే భరతుడిని కలిశాడో అప్పుడు అతను తెలిసింది ఏంటంటే భరతుడు రాముని చంపడానికి రావటం లేదు అని. गुरु के पूछने पर भरत ने कहा मैं राम का राज्याभिषेक करके उनको लौटाकर अयोध्या ले जाने आया हूँ. ఎప్పుడైతే గృహుడు భరతుడిని అడిగాడో అప్పుడు భరతుడు ఏం చెప్పాడంటే నేను రాముడిని రాజ్యాభిషేకం రాముడికి చేసి తిరిగి అయోధ్యకి తీసుకెళ్దామని చెప్పి వచ్చాను అన్నాడు. భరత్ की बात सुनकर सबने कहा भरत तुम धन्य हो. दूसरे दिन गृह ने सबको गंगा पार कराया. यहाँ भरत की बात सुनकर सब కాదు ఇక్కడ ఉండాల్సింది గృహనే కహా. అక్కడ కొట్టేసి గృహ అని రాసుకోండమ్మా. భరతుడి మాటనగానే గృహుడు అన్నాడు భరత్ తుమ్ ధన్య హో, నువ్వు ధన్యుడివి భరత్. దూసరే దిన్ గృహనే సబ్కో గంగా పార్ కరాయ. వెంటనే రెండో రోజు ఈ గృహుడు అందరినీ కూడా గంగా నదిని దాటించాడు. సబ్ లోగ్ చిత్రకూట్ కి ఓర్ చల్ పడే. అందరూ కూడా రాముడు ఉన్న చిత్రకూట్ వైపుకి బయలుదేరారు. अच्छा बच्चों, यहाँ 2 प्रश्न दिया गया है. ये भी प्रश्न पढ़ लो. पूरा पाठ एक बार पढ़ो, समझ में आ जाएगा. అమ్మ పూర్తి పాఠాన్ని మీరు ఒకసారి చదవండి. నేను సారాంశం మాత్రమే చెప్తున్నాను. पादुका पट्टाभिषेक इतनी नमा पुष्ट संख्या देखिए. यहाँ सारांश इस पाठ में तो सारांश नहीं दिया है. यहाँ भरत मिलाप का सारांश देखिए 110 पुष्ट संख्या 110 में देखिए. भरत की सेना चित्रकूट के पास आ पहुंची. भरतुడి సైన్యం చిత్రకూట్ దగ్గరికి వచ్చింది. लक्ष्मण ने सोचा कि भरत चित्रकूट पर चढ़ाई करने आ रहा है. లక్ష్మణుడు ఏమనుకున్నా అంటే లక్ష్మణుడు కూడా తప్పుగా అనుకున్నాడు. భరతుడు చిత్రకూట్ మీద దాడి చేయడానికి వచ్చాడు అనుకున్నారు. वे तुरंत रामचंद्र के पास गए और बोले कि भरत हम पर आक्रमण करने आ रहा है. వెంటనే రామచంద్రుడు దగ్గరికి వెళ్ళిపోయి భరతుడు మన మీద దాడి చేయడానికి వస్తున్నాడు అన్నా అని చెప్పాడు. मैं अभी वहाँ जाकर भरत और उसकी सेना को मारूंगा. నేను ఇప్పుడే వెళ్ళి భరతుడిని సైన్యాన్ని చంపేస్తాను. फिर आपको अयोध्या के सिंहासन पर बिठाऊंगा. మళ్ళీ మిమ్మల్ని తీసుకెళ్ళి అయోధ్య సింహాసనాన్ని ఎక్కిస్తానన్నా అన్నాడు. लक्ष्मण की क्रोध भरी बातें सुनकर रामचंद्र ने लक्ष्मण को शांत किया. లక్ష్మణుడి కోపంతో కూడిన మాటలు విని లక్ష్మణ్ని శాంతపరిచాడు. और उन्होंने लक्ष्मण से कहा कि भरत मुझे अयोध्या को वापस ले जाने के लिए ही यहाँ आ रहा है. ఇంకేం చెప్పాడంటే లక్ష్మణుడితో ఆ భరతుడు నన్ను అయోధ్యకి తీసుకెళ్ళడానికి ఇక్కడికి వస్తున్నాడు. ఇస్లియే తుమ్ అపనే క్రోధ్ కో శాంత్ కరో. అందుకని నీ కోపాన్ని తగ్గించుకో.
భరత్ రామచంద్ర కే పాస్ ఆయే और उनके पैरों पर गिरे. భరతుడు రామచంద్రుడి దగ్గరికి వచ్చాడు, కాళ్ళ మీద పడిపోయాడు. రామ్ నే భరత్ కో ఉఠాకర్ గలే సే లగా లియా. రాముడు భరతుడిని చక్కగా ఆలింగనం చేసుకున్నాడు. ఫిర్ రామ్ और లక్ష్మణ్ నే మాతాओं को प्रणाम किया. రామ లక్ష్మణుల అమ్మలిద్దరికి నమస్కరించారు, అమ్మలకు నమస్కరించారు. కౌసల్య और సుమిత్ర ने उन्हें आशीर्वाद दिया. కౌసల్య సుమిత్ర వాళ్ళని ఆశీర్వదించారు. లేకిన్ కైకేయి సిర్ నీచా కియే బయటే రహి. కైకేయి కూడా వచ్చిందనమాట. కైకేయి ఏం చేసిందంటే తల వంచుకొని అలాగే అపరాధం చేసిన దానిలాగా నిలబడిపోయింది. उसके बाद देखिए पादुका पट्टाभिषेक, इसके लिए भी सारांश दिया गया है. यहाँ 113 113 पेजी తీయండమ్మా. पादुका पट्टाभिषेक. भरत ने रामचंद्र से आग्रह किया कि क्षत्रिय का सबसे पहला धर्म सब प्रकार से प्रजा का पालन करना है. భరతుడు రామచంద్రుడితో పట్టుబట్టాడు. క్షత్రియుడి యొక్క అన్నిటికంటే ముఖ్యమైన ధర్మం ఏంటంటే అన్ని రకాల ప్రజల్ని పరిపాలించటం. इसलिए आप अयोध्या का राज्य स्वीकार करें और प्रजा का पालन करें. అందుకనే మీరు అయోధ్యను వెంటనే అయోధ్య రాజ్యాన్ని చేపట్టాలి, మీరు పరిపాలించాలి అని అన్నాడు. భరత్ की बातें सुनकर रामचंद्र ने कहा भाई व्यर्थ हट मत करो. భరతుడి మాటలు వినగానే రామచంద్రుడు అన్నాడు, సోదరా నువ్వు వ్యర్థ హట్ మత్ కరో, నువ్వు అసలు పట్టుబట్టద్దు, ఉపయోగం లేకుండా పట్టుపట్టద్దు. मैं अपने माता पिता की आज्ञा का उल्लंघन करना नहीं चाहता. నేను మా అమ్మా నాన్నల ఆజ్ఞను ఉల్లంఘించలేను. इसलिए तुम अयोध्या लौट जाओ और वहाँ रहकर राज्य करो. అందుకని నువ్వు అయోధ్యకి తిరిగి వెళ్ళిపో, తర్వాత అక్కడే ఉండి రాజ్యాన్ని పరిపాలించు అన్నాడు. अब भरत ने समझ लिया कि किसी भी उपाय से रामचंद्र अयोध्या नहीं लौटेंगे. ఇప్పుడు భరతుడికి అర్థమైపోయింది ఎటువంటి ఉపాయం చేసినా రామచంద్రుడు అయోధ్యకి తిరిగి రాడు అని. इस पर भरत ने रामचंद्र से प्रार्थना की कि आप अपने चरण की पादुकाएं मुझे दीजिए. అందుకని వెంటనే భరతుడు రామచంద్రుని ఏం ప్రార్థించాడంటే మీ కాళ్ళ చెప్పులు నాకు ఇవ్వండి, పాదుకలు. मैं उन पादुकाओं को सिंहासन पर रखकर आपकी ओर से राज्य संभालूंगा. నేను సింహాసనం మీద మీ పాదుకలను పెట్టి మీ వైపు నుండి రాజ్యాన్ని పరిపాలిస్తా. రామచంద్రని అపని స్వీకృతి ఇదేది. రామచంద్రుడు సరే అని ఒప్పుకున్నాడు. అయోధ్య పहुंचकर भरत ने उन पादुकाओं का अभिषेक किया और उन्हें सिंहासन पर रखकर शासन किया. భరతుడు అయోధ్య తిరిగి వెళ్ళగానే ఆ పాదుకల్ని అభిషేకించి తర్వాత సింహాసనం మీద పెట్టి తను రాజ్యాన్ని పరిపాలించాడు. ఇదమ్మా రామాయణం. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది అయిపోయింది. ఈ రామాయణంలో ప్రశ్న జవాబులు సారాంశాలు ఇస్తారు కాబట్టి అంతా కూడా చాలా చక్కగా, అంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి బుక్ అనమాట. ఈ కథలన్నీ నీట్గా చదవండి సెలవుల్లో. అచ్చా బచ్చో, ధన్యవాద్.